స్థానిక ఎన్నికలలో ఓటు వేసేటువంటి ఓటర్లందరికీ విజ్ఞప్తి. నేచర్ అండ్ కల్చర్ ఛానల్ ద్వారా ఒక సందేశాన్ని నేను ఇవ్వదలుచుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ స్థానిక ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలి, ఎలాంటి వారికి ఓటు వేయాలి అన్నటువంటి ఆలోచన చాలా ముఖ్యమైనది. ఏం ఆలోచించకుండా ఎవరికో ఒక్కరికి ఓటేస్తే పోద్ది కదా, మన ఒక్కరితో గెలుస్తున్నాడా, ఎవరికొకరికి వేద్దాంలే అనేటువంటి ఆలోచన సరైనటువంటి ఆలోచన కాదు. చాలా ఆలోచించాలి. ఎవరికి వేయాలి, ఎలాంటి వారు మనకు నాయకుడు కావాలి, పాలకుడు కావాలి అనేది కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఓటును అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. మనం ఒక్కరమే కదా అనే భావన కాకుండా ఒకటి అయితేనే 101 అన్నట్టు అందరూ కలిస్తేనే ఒక గ్రామం, ఒక వార్డు అందరూ వేస్తేనే ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్గా గెలవగలుగుతారు. కాబట్టి ఒక్క ఓటు విలువ కూడా చాలా గొప్పది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి, మంచి సర్పంచ్ని ఎన్నుకోండి. గ్రామ అభివృద్ధికి తోడ్పడేటువంటి విధంగా ఆలోచించండి. ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు ఎవరంటే సర్పంచ్. గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. అంటే ప్రథమ పౌరుడు ఏది చేస్తే దాన్ని ఫాలో కావాల్సింది గ్రామస్తులు. కాబట్టి ప్రథమ పౌరుడు మంచి నాలెడ్జ్ పౌరుడైతే, మంచి ఆలోచన పౌరుడైతే, మంచి ధ్యేయం గలబడిన వ్యక్తి అయితే, గ్రామ అభివృద్ధి తన లక్ష్యంగా ఉండేటువంటి వ్యక్తి అయితే ఆ గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది నిర్ణయించుకోవాలి. గ్రామం అంటే నేనొక్కడి నేను అనేది కాకుండా గ్రామం అంటే నేనంటే గ్రామం అనేటువంటి భావనతో ఉండాలి. గ్రామం బాగుంటే అందులో మనం బాగుంటాం. గ్రామంలో ప్రతి అంశానికి మనకు సంబంధము ఉంటుంది. మన ఏరియాకి డ్రైనేజ్, మన ఏరియాకి రోడ్లు, మన ఏరియాకి స్కూల్, ఇవన్నీ కూడా గ్రామ అభివృద్ధిలో భాగమే. కాబట్టి మన వాడకు డ్రైనేజెస్ కావాలన్నా, స్కూళ్ళు రావాలన్నా, మన వార్డు డెవలప్ కావాలన్నా మన వార్డు మెంబర్, సర్పంచ్ వీళ్ళపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి గ్రామంలో మన వార్డు అంటూ ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని ఆచితూచి ఆలోచించి ఓటు వేసి గెలిపించుకోవాలి. మద్యానికి మందుకి
డబ్బుకి ఇతరత్ర ప్రలోభాలకి ఏమాత్రము చలవకుండా నిజాయితీగా మీ ఓటును మీరు వినియోగించుకోండి. మాటలు మాట్లాడేటువంటి నాయకుడు కాదు, పనులు చేసేటువంటి నాయకుడినే ఎన్నుకోవాలి. కాబట్టి ఓటర్ మహాశయులందరికీ కూడా నేను తెలియజేయడం ఒకటే, మన వార్డు సర్పంచ్ విద్యావంతులై ఉండాలి, నిస్వార్థ సేవకుడై ఉండాలి, కుల మత భేద లేకుండా ఉండాలి, అన్ని వర్గాల వారిని సమాన స్థాయిలో చూసేటువంటి వ్యక్తిగా ఉండాలి. సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రజలంతా నా ప్రజలే, ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా నా గ్రామ ప్రజలే, నేను వీళ్ళకు సేవ చేయాలి అన్నటువంటి ఆ సేవాభావం ఉన్నటువంటి వ్యక్తినే మీరు ఎన్నుకోవాలని చెప్పి నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈ అంశాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ తీసుకున్నటువంటి నిర్ణయం అది 5 సంవత్సరాల వరకు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఓటర్ మహాశయులారా, ఈ ఎన్నికల్లో మీరే గెలవాలి, మీ ఆలోచన గెలవాలి, మీ ఆశయం గెలవాలి. అందుకోసం మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని సమాజాన్ని నిర్మించేటువంటి కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.